డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ స్థానం హాట్ సీట్ గా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడి నుండే పోటీ చేస్తుండటంతో మరోసారి మంగళగిరిలో లోకేష్ ను ఓడించేందుకు జగన్ పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆర్కేను బరిలోకి దింపి లోకేష్ ను ఓడించిన జగన్ ఈసారి బీసీ అభ్యర్థిని ప్రయోగించి లోకేష్ కు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఆర్కేను తొలగించి టీడీపీ నుండి వచ్చిన గంజి చిరంజీవిను నియమించారు. లోకేష్ కు చిరంజీవి గట్టి పోటీ ఇవ్వలేదని భావించిన జగన్ మరోసారి మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ ను మార్చాడు. తొమ్మిదవ జాబితాలో చిరంజీవిని తొలగించి మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గా మురుగుడు లావణ్యను నియమించారు. ఈ క్రమంలో లావణ్య నియామకంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. లావణ్య రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిందని తెలిపారు. మంగళగిరిలో ఈసారి ఎన్నికల్లో నాన్ లోకల్ వర్సెస్ బీసీ అభ్యర్థి మధ్య పోటీ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ గెలిపే ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక మంగళగిరిలో మరోసారి నారా లోకేష్ కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. మంగళగిరి అసెంబ్లీ సీటు గెలిపించి అధినేత జగన్ కు కానుకగా ఇస్తానని ఆర్కే అన్నారు. రైట్, ఇక దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. స్వాతి, ఏదైతే మరి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మరి పార్టీ రాజీనామా చేసినప్పటికీ మరోసారి మళ్ళీ పార్టీలో చేరి మరి లోకేష్ ని అక్కడ మంగళగిరి నుంచి ఓడిస్తానని చెప్పి కూడా శబ్దం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ లోకేష్ కి అనుకూలంగా సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధిష్టానం అభ్యర్థుల మార్పు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం గంజి చిరంజీవి అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఆయన ప్లేస్ లో కూడా కాండ్రు కమల కుమార్తె లావణ్యాన్ని కూడా బరిలో దించారని చెప్పి రాత్రి 9వ లిస్ట్ లో కూడా ఆమె పేరు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆర్కే ఈ రోజు మీడియా ముఖంగా కూడా మరి ఏదైతే ఒక బీసీ మహిళ మీద పోటీ చేస్తుంది లావణ్య మీద ఖచ్చితంగా లోకేష్ ని ఇక్కడి నుంచి ఓడిస్తామని కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పినప్పటికీ అయితే ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం కూడా లోకేష్ ఓడించేందుకు కూడా సిద్ధమవుతుందన్న కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే అభ్యర్థుల మార్పు పర్వం కొనసాగుతూ ఉంది. ఏదైతే మరి మళ్ళీ ఆర్కేని పార్టీలోకి తీసుకురావడం, ఏదైతే మరి అక్కడ అభ్యర్థికి బ్యాక్గ్రౌండ్ బోన్ గా ఉండి కూడా ఓడించే విధంగా కూడా లోకేష్ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇక లోకేష్ పూర్తి స్థాయిలో ప్రజల్లో అనుక్షణం కూడా తిరుగుతా ఉన్నాడు. నియోజకవర్గంలో ఎక్కడైతే ఓటమి చెందామో అక్కడే మళ్ళీ గెలిచి తీరాలని చెప్పి కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ దశగానే టీడీపీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ 9వ లిస్ట్ లో కూడా అనూహ్యంగా అటు నెల్లూరుకి సంబంధించి విజయసాయి రెడ్డి పేరు కూడా ఖరారు చేయటం, ఎప్పటికప్పుడు కూడా అనూహ్యంగా మారుతున్నటువంటి పరిణామాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొన్న 8వ లిస్ట్ లో కూడా మరి అంబటి మురళి పేరు రావడం, అదే విధంగా మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోసీని కూడా మరి గుంటూరు ఎంపీగా ప్రకటించడం పట్ల మరి ఎప్పటికప్పుడు సర్వేల ప్రకారం ముందుకెళ్తుందా లేదా ఓటమి భయంతో మరి వైసీపీ అభ్యర్థులు మార్పు చేస్తుందా అనేది కూడా మరి తేలాల్సి ఉంది. అయితే టీడీపీ జనసేన 2 పార్టీలు పొత్తు తర్వాత ఎప్పటికప్పుడు అభ్యర్థులని మారుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి టీడీపీ జనసేన అభ్యర్థుల ఏదైతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి పరంగా ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడని గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని చెప్పి కూడా అధిష్టానం ముందుకెళ్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా అటు టీడీపీ పూర్తి స్థాయిలో ఎన్నికల నగరం మోగించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ముందుకెళ్లాలి. అదేవిధంగా ఏదైతే ఆర్కే చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన రాజీనామా చేసిన తర్వాత పార్టీ పైన విమర్శలు చేసి ఏదైతే అసంతృప్తితో వెళ్ళినటువంటి నేత మరి నెల రోజుల లోపే తిరిగి మళ్ళీ పార్టీలో చేరటం అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా గమనిస్తూ ఉంటారు. అయితే పూర్తి స్థాయిలో లావణ్య ఇంతవరకు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పరిస్థితి ఉంది, కానీ ఖచ్చితంగా ఆమెకి రాజకీయ అనుభవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ బీసీ చేనేత వర్గాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు మంగళగిరిలో ఉన్నప్పటికీ ఆ దశగా లావణ్య ద్వారాగా ఓటు బ్యాంకు కొల్లగొట్టే విధంగా అధిష్టానం ఆలోచిస్తున్నప్పటికీ అయితే మాజీ ముఖ్యమంత్రి కొడుకు అదే విధంగా రాబోయే రోజుల్లో అటు అధికారం చేపడితే ఖచ్చితంగా మంగళగిరి అభివృద్ధి చేస్తాడేమో అని ఒక ప్రజల్లో నమ్మకం అయితే కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా మరి ఇటు
లావణ్యకి పట్టం కడతారా, లోకేష్ కి మరి పట్టం కడతారా, అది మరి కొద్ది రోజుల్లో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.